జ్యోతి అయితే కోర్టుకు వస్తుంది. ఇంతలో అక్కడ ఉన్న సునంద వాళ్ళందరూ కూడా జ్యోతిని చూస్తూ ఉంటారు. ఇక సూర్య అయితే ఇంటి దగ్గర కోర్టుకు వెళ్ళడానికి బయలుదేరతాడు. అది చూసి హైమావతి అయితే ఎలాగైనా సరే జ్యోతికి నువ్వే బెయిల్ వచ్చేలా చెయ్యాలని చెప్పి ఏడుస్తూ అంటుంది. ఎలా చేయగలనమ్మా? ఏ సాక్ష్యం పెట్టి నేను జ్యోతిని బయటకు తీసుకురాలేనమ్మా. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. అయినా జ్యోతి జైల్లో ఉండి ఎంత శిక్షను అనుభవిస్తుందో బయట ఉన్న నేను కూడా అంతే శిక్షను అనుభవిస్తున్నానమ్మా. ఏం చేస్తాను, తప్పదు. కొందరు మనస్పర్ధలు మార్చలేము. అందుకే మనమే ఆ శిక్షను అనుభవించాలని చెప్పి జీవనాన్ని చూస్తూ అంటూ ఉంటాడు. అది విని జీవన అయితే తలదించుకొని అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇక కోర్టుకి వచ్చిన జ్యోతితో సునంద ఇలా అంటూ ఉంటుంది. ఈరోజు ఏది ఏమైనా సరే జడ్జి గారు తీర్పు అయితే మాత్రం మారే ఛాన్సే లేదు. జడ్జి గారు ఎలాగైనా సరే జ్యోతికి శిక్ష పడేలా చేస్తారు. అయినా లాయర్ సూర్య గారు ఏమైనా సరే జడ్జి గారిని మార్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే వాళ్ళు క్రిమినల్స్ కదా అని చెప్పి సునంద అంటూ ఉంటుంది. అది విని జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సునంద అన్న మాటలన్నీ కూడా జ్యోతి పడుతూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కుట్టి మాత్రం తన శివయ్య దగ్గరకు వెళ్ళి, శివయ్య, ఈరోజు జ్యోతమ్మకి కోర్టులో తీర్పు వస్తుంది. అది మంచిగా వచ్చేటట్టు చూడు శివయ్య అని చెప్పి మొక్కుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.